మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యము ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికా చ జ్ఞానప్రవాహ విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూపా యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాహం నిజబోధరూపా. కోశేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షీ శివ సర్వగతోంతరాత్మా సా కాశికాహం నిజబోధరూపా. కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా. కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తిశ్రద్ధా గయేయం నిజగురుశరణధ్యానయోగప్రయాగా. విశ్వేశోయం సకలజనమనస్సాక్షి భూతోऽन्तరాత్మా దేహే సర్వం మదీయే యది దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికా చ. అందరూ కాశీ ప్రయాణం చేసి కాశీలో విశ్వేశ్వర సన్నిధిలో 10 రోజులు ధ్యాన నిష్ఠాదులతో గడిపి అందరూ కూడా స్వామివారిని సేవించుకుని పుణ్య గంగా నది స్నానాలు ఆచరించి ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా అందరూ వారి వారి స్వస్థానాలకి చేరుకోవడం జరిగింది. మరి ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క విషయమై మనకు శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక పారమార్థికమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని బోధిస్తూ ఉన్నారు. అనగా వ్యవహారములో ఉన్నటువంటి విధానములో భక్తి భావనతో సాగేటువంటి యొక్క అంశము. అనేక మంది జనులు భక్తితో వచ్చి విశ్వేశ్వరుణ్ణి సేవించుకోవటము, అన్నపూర్ణమ్మ వారిని సేవించుకోవటము, గంగలో పుణ్య స్నానాలు ఆచరించటం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి కాశీ అని చెప్పనంటే చాలా వరకు అందరిలో ఉన్నటువంటి భావన ఇంతవరకే. కానీ దాని యొక్క పరమార్థ అంశాలను తత్వవేత్తలుగా ఉన్నటువంటి మహాత్ములు తెలియజేస్తున్నటువంటి విధానం. కాబట్టి ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనం బాహ్యముగా చూసినటువంటి యొక్క అంశాన్ని అంతరములో దాని విషయాన్ని కూడా చక్కగా దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భక్తి సంబంధమై ఉన్నటువంటి అంశం ఒకటి,
జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశం ఒకటి, రెండు ఉంటాయి ఎప్పుడు కూడా. భక్తి సంబంధమై ఉన్నటువంటి అంశము మనకు పుణ్యమును చేకూర్చే విధానముగా ఉంటుంది. జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము మనకు మోక్షాన్ని ప్రసాదించే విధానముగా ఉంటుంది. కనుక బాహ్యమునందున్నటువంటి అంశాలను గౌరవించాలి, పారమార్థికములో ఉన్నటువంటి అంశాలని జ్ఞానం ద్వారా దర్శించాలి. కనుక ఆ విషయమై మహాత్ములు చక్కటి జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క అంశాలు బోధించే విషయం మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అంగములోపలను కుండలి సంగము దాపునను, అంగములోపలను కుండలి సంగము దాపునను, గంగాయమున పొంగుచు పారగా, గంగాయమున పొంగుచు పారగా, రంగుగ నడుమను లింగడుండగను, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా. కాశీ తీర్థము కన్నులనున్నది, బేసి కన్ను శివ కాశిగనున్నది, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా. కోనకు పైగాను తీర్థపు వాన కురియగాను, కోనకు పైగాను తీర్థపు వాన కురియగాను, మేను మరచి నీవు కానక తిరిగేవు, మేను మరచి నీవు కానక తిరిగేవు, లోన వెదకి శివ ధ్యానము చేయక, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా. భావములోపలను జీవుని తావు తెలియకాను, భావములోపలను జీవుని తావు తెలియకాను, జీవగుణంబులు చిక్కు విడిచి, జీవగుణంబులు చిక్కు విడిసిత, జీవ బ్రహ్మము తావు తెలియక, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా. వాసిగధరలోను కాశీ నివాసుడుండగాను, వాసిగధరలోను కాశీ నివాసుడుండగాను, చేసిన పాపము పాసిపోవునని, చేసిన పాపము బాసిపోవునని, కాశీకి పోదురు నివాసుని గానక, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా. కాశీ తీర్థము కన్నులనున్నది, బేసి కన్ను శివ కాశిగనున్నది, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా అని బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇచ్చినటువంటి ఒక పారమార్థికమై ఉన్నటువంటి అంశం కాశీ గురించి. ఆ విషయాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా మంచిగా మనకు ఆ విషయాలు బోధిస్తూ ఉన్నారు. కాశీ పంచకం అన్న విధానంలో 5 శ్లోకాలుగా తెలియజేసేటువంటిది. మనో నివృత్తి పరమోపశాంతి, సా తీర్థవర్యా మణికర్ణికాచ, జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, సా కాశికాహం నిజబోధరూపా. సా తీర్థవర్య మణికర్ణిక ఘాట్, చాలామంది అక్కడ చూసుంటారు.
మణికర్ణిక ఘాటు యందు ఎప్పుడూ కూడా మరి ఆ శరీరాలు బూడిద, శరీరాలు భస్వంగా చేయబడేటువంటి విధానముగా ఉన్నటువంటి పుణ్యరాజముగా భావించేటువంటి విధానం. అనగా దక్ష ప్రజాపతి చేసినటువంటి నిరీశ్వర యాగం, ఆ నిరీశ్వర యాగానికి మరి అమ్మవారు ఎంతో మక్కువతో వెళ్ళటము, ఆమెను అవమానం చేయటం, పరమశివుణ్ణి దూషించటం అనేటువంటివి జరగగా ఆమె మనస్సు చాలా బాధపడి అక్కడే తన దేహాన్ని యోగాగ్ని ద్వారా మరి భస్వం చేసుకోవటంతో ఆ వార్త విన్నటువంటి పరమశివుడు ఆ సతీయందు ఉన్నటువంటి యొక్క ప్రేమతో ఆమె కళేబరాన్ని భుజాన వేసుకుని దుఃఖముతో పోతూ ఉన్నప్పుడు ఆయన దుఃఖాన్ని బాపటానికి, ఆమె ఉన్నటువంటి యొక్క మోహం లేకుండా చేయటానికి శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము ద్వారా ఆ శరీరాన్ని భిన్నము చేసినట్లుగా, అలాగా చేయగా అనేక స్థలములలో అమ్మవారి యొక్క అవశేషాలు పడ్డటువంటి విధానములో అవి శక్తిపీఠాలుగా ఏర్పడినటువంటి విధానముగా అందరూ కూడా అక్కడ అమ్మవారిని కొలుసుకునే విధానం ఉంటుంది. ఆ సందర్భంలో అమ్మవారి యొక్క చెవి కుండలాలు ఏవైతే ఉన్నాయో అవి కాశీ గంగ ఒడ్డున పడ్డటువంటి స్థలాన్నే మణికర్ణిక ఘాటుగా పేరుగాంచిన విధానము. కాబట్టి ఆ స్థలములో ఎవరైతే తనువు సాలించినటువంటి వారి యొక్క శరీరములు అక్కడ దహనం చేస్తారో అలాంటి వారికి పుణ్యగతులు ప్రాప్తిస్తాయి, మోక్షం ప్రాప్తిస్తుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసముతో మరి ఆ యొక్క ప్రాంతములో ఎవరైనా అసువులు బాస్తే వారి యొక్క శరీరాలను తీసుకువచ్చి మణికర్ణిక ఘాటు యందు మరి ఆ దహనం చేసే విధానము. కనుక అమ్మవారు తన యోగాగ్ని ద్వారా శరీరాన్ని దగ్ధం చేసుకున్న విధానముగా ఆమె కుండలములు పడ్డటువంటి యొక్క స్థలమును మణికర్ణిక ఘాటుగా భావించే విధానం. ఆ స్థలం చాలా పుణ్య విశేషముగా ఉన్నటువంటి స్థలముగా భావిస్తారు. కనుక మణికర్ణిక ఘాటు కాడ మరి మధ్యాహ్న సమయంలో అనేక మంది దేవతలు వచ్చి స్నానం చేస్తారనే భావన, దాన్ని అనుసరించి జనులందరూ కూడా మధ్యాహ్న సమయంలో స్నానం చేసే విధానము, పునీతమైనటువంటి యొక్క భావన ఒక విశేషముగా గొప్పగా ఏర్పడి ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్. దాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా తా తీర్థవర్య మణికర్ణికాచ, సా తీర్థవర్య అనగా తీర్థరాజములు ఎన్నో ఉన్నాయి. ఆ ఉన్నటువంటి యొక్క వాట్లలో మణికర్ణిక అనేటువంటి ఆ ఘాటు చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది, పుణ్యప్రదముగా ఉన్నటువంటిదిగా భావించేటువంటి విధానము. అక్కడే మరి అందరి శరీరాలని భస్మం చేసి మరి ఆ గంగలో కలిపే విధానం. కాబట్టి ఆ గంగలో ఆ విధంగా కలిపినట్లయితే వాళ్ళకు పుణ్యగతులు ప్రాప్తిస్తాయనేటువంటిది ఒక భావం ఉందన్నమాట. అదే దూర ప్రాంతములలో ఎవరైనా మరి వారి తండ్రులు శరీరాలు విసర్జించి ఉన్నట్లయితే వారి శరీరాన్ని దహనం చేసిన తర్వాత మిగిలినటువంటి యొక్క అవశేషాలు ఏమన్నా ఉంటే ఒక పాత్రలో తీసుకుని అంత దూరం నుంచి కూడా కాశీకి వచ్చి వాళ్ళు మరి ఆ తండ్రి గారి యొక్క భస్మాన్ని ఆ కాశీ గంగలో కలిపే విధానము అని చెప్పని చరిత్రాత్మకముగా ఉన్నటువంటి యొక్క అంశం. అనగా గంగామాత ఆమె వియద్గంగా అన్నారు. ఆకాశం నుంచి జాలువారేటువంటి వియద్గంగా. మరి ఆ ప్రకారంగా బ్రహ్మలోకములో బ్రహ్మదేవుని యొక్క మరి ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ గంగను పంపటం గల విధానముగా మనకి భగీరథ వృత్తాంతం ఒకటి తెలుస్తూ ఉన్నది. సగరపుత్రులు మరి అశ్వమును అన్వేషణ చేయడానికై బయలుదేరారు. అనగా సగరుడు తాను చేసేటువంటి యొక్క అశ్వమేధ యాగం 100వ అశ్వమేధ యాగం కావటం వల్ల అది కనుక పూర్తయిందా అంటే ఇంద్రుడు ఆయనకు తన యొక్క పదవి ఇవ్వాల్సి ఉంటుంది. 100 అశ్వమేధ యాగములు చేసినట్లయితే వారికి దేవేంద్ర పదవి వస్తుంది అనే ఒక విషయం ఉంది. కాబట్టి 100వ అశ్వమేధ యాగం పూర్తయినట్లయితే
మరి తాను ఆ పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుంచి దిగిపోయి ఆ సగరునికి ఆ రాజ్యం ఇవ్వాల్సి వస్తుంది కనుక ఆ 100వ అశ్వమేధ యాగం పూర్తి కాకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతో అశ్వమును తీసుకువెళ్ళి మరి ఏ యొక్క కపిల మహర్షి ఉన్నాడో ఆ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో దాన్ని అక్కడ కట్టేసి వెళ్ళిపోవటం, అశ్వమును అన్వేషిస్తూ సగరపుత్రులు మరి ఎంతో లెక్క సంచరించి చివరికి పాతాళ లోకానికి వచ్చి అక్కడ మరి ఆ మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆశ్రమంలో అశ్వాన్ని చూసి ఈ ముని చాలా మరి కపట వ్యక్తి, ఈ అశ్వమును దొంగిలించి ఈ విధంగా కపటముగా ఈయన తపస్సు చేస్తూ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆయన బాధించటంతో మరి ఆయన కన్ను తెరిచి మరి ఆ కోపద్రిగ చూడగా ఆ కంటి మంట చేత అందరూ కూడా బూడిదగా మారిపోవటం, ఆ తర్వాత అంశమంతుడు వాళ్ళు ఎత్తుక్కుంటూ రావటం, వాళ్ళ యొక్క తాతల యొక్క శరీరాలన్నీ కూడా మరి ఆ బూడిద గొప్పలాగా పడి ఉంటే ఆ విధంగా ప్రార్థించగా ఆయన వీళ్ళు ఈ ప్రకారంగా బాధించారు, కంటి మంట చేత భస్మం అయిపోయారు కనుక ఇదిగో మీ అశ్వం తీసుకోమని చెప్పగా ఎట్లా మా యొక్క పితరులకు సద్గతి ఏర్పడుతుంది అనేటువంటి విషయం మీద అడిగినప్పుడు ఆ వియద్గంగ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి గంగ భూమి మీదకి రాగలిగితే ఆ గంగ యొక్క స్పర్శ తగిలినట్లయితే వాళ్ళకి సద్గతి ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మీద ఆ తర్వాత వంశంలో అంశమంతుడు అందరూ కూడా తపస్సు చేసినా కానీ గంగ అనుగ్రహం కలకపోవటం, తర్వాత భగీరథుడు ఆ తపస్సు శీలించి గంగను మెప్పించి పరమశివుని మెప్పించి ఆ గంగను తీసుకువచ్చి ప్రవహించడం కారణముగా పితరులకు సద్గతి లభించింది అనేటువంటి భావనగా దాన్ని ఉద్దేశించి మన వాళ్ళు కూడా ఎవరైనా గృహంలో దేహం సాలిస్తే వారి యొక్క అవశేషాలు ఆ యొక్క భస్మాన్ని తీసుకువెళ్ళి ఆ గంగలో కలిపే విధానము, మా తండ్రులకు సద్గతి ఏర్పడింది అనే భావనగా తలంచే విధానం. ఒక చరిత్రాత్మకముగా పురాణ అంశాన్ని తీసుకుని ఆ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మరి సా తీర్థవర్య మణికర్ణికాచ, అది చాలా గొప్ప పుణ్యప్రదముగా ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్ అని చెప్పేసి ఏమిటి ఆ యొక్క పుణ్యప్రదముగా ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్ అనేటువంటి మాట చూసినట్లయితే మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్య మణికర్ణికాచ అని శంకరుల వారు దాని విషయమై పరమార్థ తత్వముగా బోధిస్తూ ఉన్నాడు. కనుక అలాంటి యొక్క ఆ పుణ్యప్రదముగా ఉన్నటువంటి మణికర్ణిక ఘాటు యందు మరి ఈ యొక్క శరీరాన్ని భస్మం చేయటం అని చెప్పనంటే అది స్థూలదేహం కాదు, సూక్ష్మదేహము అనేటువంటిది. కాబట్టి ఆ సూక్ష్మదేహాన్ని మరి యోగాగ్ని బ్రహ్మాగ్నిలో దాన్ని కాల్చినట్లయితే వాళ్లకు సద్గతి మోక్షము ప్రసాదింపబడే అవకాశము ఉంటుంది. కాబట్టి బాహ్యములో ఈ శరీరం పార్థివ శరీరాన్ని మాత్రమే మరి ఆ మణికర్ణిక ఘాటు యందు భస్మం చేసే విధానంగా చేస్తూ ఉన్నారు. కనుక స్థూలదేహం భస్మం అయినంత మాత్రముతో లోన ఉన్నటువంటి జీవుడికి సద్గతి లభిస్తుందా అనేటువంటి విషయం అనేది ప్రతి ఒక్కరూ కూడా విచారించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లోన ఉన్నటువంటి సూక్ష్మదేహం అది భస్మం కావాలి. కనుక దాన్ని భస్మం చేసేటువంటి మణికర్ణిక అనేటువంటి ఘాట్ ఏదయ్యా అంటే మనో నివృత్తి పరమోపశాంతి సా తీర్థవరి సా, అదే మణికర్ణిక అని శంకరాచార్యులు బోధిస్తూ ఉన్నారు. కానీ సూక్ష్మదేహాన్ని భస్మం చేసేటువంటి మణికర్ణిక ఘాట్ ఎలాగా అని చెప్పనంటే మనో నివృత్తి అనేటువంటిది ముఖ్యంగా సాధించాల్సి ఉంటుంది. ఆ మనోనివృత్తి అనేటువంటి యొక్క అంశం రాగలిగితే ఏర్పడేటువంటి యోగాగ్ని లేదా జ్ఞానాగ్ని లేదా బ్రహ్మాగ్ని అన్నారు. అట్టి అగ్ని యందు ఈ సూక్ష్మదేహాన్ని దగ్ధం చేయగలిగితే ఆ ఇప్పుడు చెప్పేటువంటి జ్ఞానపరమగా ఉన్నటువంటి మణికర్ణిక ఘాటు యందు సూక్ష్మదేహాన్ని భస్మం చేయగలిగితే
అట్టివారికి సద్గతి లభిస్తుంది అనేటువంటిది జ్ఞానపరమగా ఉన్న అంశం. కానీ అలాంటి యొక్క జ్ఞానపరమగా ఉన్నటువంటి అంశాన్ని చాలామంది చూడరు. కేవలం ఒక వాక్యముగా చాలామందిలో ఏముంటుందయ్యా అంటే శరీరమే నేను అనేటువంటి భావన ఉంటుంది. దాన్ని దేహాత్మ బుద్ధి అన్నారు. దేహాభిమానపాశేన చిరం బద్ధోసి పుత్రకః. దేహాభిమానపాశేన కనుక ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా నేనంటే దేహము, స్త్రీని పురుషుణ్ణి, ఇట్లా బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి వైశ్యుణ్ణి శూద్రుణ్ణి అనేటువంటి యొక్క అంశములు ప్రగాఢముగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా పుట్టుకతో వచ్చేసి ఉన్నాయి. నేను ఆత్మను అనే భావన సామాన్యంగా వ్యక్తులలో ఉండదు. నాకు స్థూల దేహం ఉన్నది, సూక్ష్మ దేహం ఉన్నది, కారణ దేహం ఉన్నది అనే విధాయకాలుగా అంతలెక్క ప్రయాణం చేసిన విధానం ఉండదు. కాబట్టి సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టుకతో దేహ సంబంధ భావనే వస్తుంది. నేను శరీరం అనేటువంటి భావనే ఉంటుంది. కాబట్టి ఆ శరీరం అనేటువంటి యొక్క భావనతోనే వ్యవహరించే విధానం. కాబట్టి అట్టి ఆ శరీరాన్ని మణికర్ణిక ఘాటు యందు దగ్ధం చేసినట్లయితే వాళ్ళకి సద్గతి పుణ్యగతులు వస్తాయనేటువంటిది ఒక వాక్యముగా ఉన్నటువంటి యొక్క అంశము. దాన్ని అంతరాళములలో పరమార్థములో శంకరాచార్యుల వారు, బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే ఏదయ్యా మణికర్ణిక అని చెప్పనంటే మనో నివృత్తి పరమోపశాంతి. మనస్సుని నివృత్తిపరచి తద్వారా ప్రాప్తమయ్యేటువంటి పరమశాంతిని పొందటము అనేటువంటిది మణికర్ణిక ఘాట్. ఎందుకని చెప్పనంటే మనస్సు నివృత్తి అయ్యింది అని చెప్పనంటే అక్కడ మీకు యోగాగ్ని ఏర్పడుతుంది. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అని భగవద్గీత కూడా బోధిస్తూ ఉన్నది. ఆత్మ సంయమ అన్నారు. ఆత్మ అంటే మనస్సు, సంయమనము అంటే దానిని నిలకడగా పెట్టటము. కనుక ఆత్మ సంయమ యోగాగ్నౌ అని పరమాత్మ చెప్పాడు. ఆ యోగాగ్ని అనేది రావాలని చెప్పన్నట్లయితే ఆత్మ సంయమనము. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, ఆ మనస్సుని సంయమనం చేయాలి. కనుక ఈ ప్రకారముగా మరి అది అనేక విధాయకాలుగా ప్రవాహ రూపంగా మనస్సు పోతూ ఉన్నది. కానీ ఆ మనస్సును ఆపేటువంటి ప్రయత్నం లోకంలో ఎవరూ కూడా చేయటం లేదు. ఆ మనస్సు ఏ వైపుకి తీసుకుపోతే ఆ వైపు కల్లా పోయేటువంటి వారుగా ఉన్నామే కానీ ఆ మనస్సుపై దృష్టి సారించి ఆ మనస్సును అరికట్టి మనోవృత్తి లేకుండా చేసేటువంటి ప్రయత్నం లోకంలో ఎంతమందిలో ఉన్నది? ఒక యోగ సాధనాంశమును శీలించేటువంటి వారి విషయములో తప్ప మిగతా వారంతా కూడా మనస్సు అనేటువంటి యొక్క వస్తువు వెంబటే ప్రయాణం చేసేటువంటి వారుగానే ఉన్నారు. కాబట్టి ఒక యోగమును శీలించేవారు అనగా హంస యొక్క ఆశ్రయములో ఉండి యోగమును శీలించేటువంటి వారు మాత్రమే ఆ పని చేయగలుగుతూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా మనస్సు యొక్క సంకల్పానుగుణ్యముగా ప్రయాణం చేసేవారుగానే ఉన్నారు. ఇప్పుడు యజ్ఞములు చేసే విధానం కూడా మనస్సు యొక్క సంబంధ వ్యవహారమే. యజ్ఞ ప్రక్రియలన్నీ కూడా మనో సంబంధ వ్యవహారమే. పూజా సంబంధమై ఉన్న ప్రక్రియలు కానీ అవన్నీ మనో సంబంధమై ఉన్న విధానమే. అభిషేకములు కానీ, అర్చనలు కానీ, యజ్ఞములు కానీ, యాగములు కానీ, వ్రతములు కానీ ఇవన్నీ కూడా మనో సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియలు. కనుక మనస్సు కదిలితేనే ఇవన్నీ జరుగుతాయి. ఆ మనస్సు అనేటువంటి కదిలికల వల్ల జరిగేటువంటి ప్రక్రియలు. ఇక్కడ చెప్పే మాట ఏమిటి? మనో నివృత్తి అన్నాడు. కాబట్టి మనస్సు యందు ఉన్నటువంటి వృత్తిని పూర్తిగా ఆపివేయటం. కనుక ఆపేసే విధానంలో నువ్వు చెప్పుకున్నటువంటి బయట ఏవైతే యజ్ఞ, యాగ, పూజ, వ్రత, అభిషేక ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఆగిపోయి కూర్చుంటాయి. కనుక మనస్సును పూర్తిగా ఆపగలిగితేనే లోన ఉన్నటువంటి యొక్క ఆత్మాగ్ని ప్రజ్వలింపబడే అవకాశం ఉన్నది. లోన ఉన్నటువంటి బ్రహ్మాగ్ని ప్రజ్వలింపబడాలని చెప్పన్నట్లయితే మనసు అనేటువంటి యొక్క దానిని నివృత్తి మార్గంలో పయనింపగలిగితే. కాబట్టి ప్రకారముగా
మనస్సు అనేటువంటి యొక్క అంశమును ఎవరో కూడా దృష్టిలోకి తీసుకోరు. కనుక మనస్సుకు తోసిన విధానముగా పోయేవాళ్ళు తప్ప, మనస్సు వెంబటే పోయేవాళ్ళే తప్ప ఆ మనసును తన వైపుకు మరలించుకునేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ శంకరాచార్య వారు చెప్పేటువంటి సాధనాంశమై ఉన్నటువంటి యొక్క భావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మనోనివృత్తి పరమోపశాంతి. జీవితంలో మానవుడు కోరుకునేటువంటి యొక్క పరమశాంతిని సమృద్ధిగా సంపూర్ణముగా పొందాలని చెప్పి అన్నట్లయితే మనస్సు అనేది నివృత్తి మార్గం వైపుకు పోవాలి. కనుక మనస్సు అనేది ఎప్పుడూ కూడా ప్రవృత్తి మార్గం వైపుకు పోతూ ఉంటుంది. ప్రవృత్తి నివృత్తి రెండున్నాయి మార్గాలు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయావేతి బుద్ధి సా పార్థ సాత్వికి. పరమాత్మ అన్నమాట. ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం. కాబట్టి ప్రకారంగా ప్రవృత్తి విధానముగా పోయేటువంటిదిగా మనస్సు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి వృత్తిని లేకుండా చేయటమే నివృత్తి అన్నారు. వృత్తి నివృత్తి. ఆ వృత్తి అనేది లేకుండా చేయగలిగితే దాన్నే నివృత్తి అన్నారు. అయితే ఈ వృత్తి అనేది దీంట్లో మనసుకి ఉన్నటువంటి వృత్తులు మొత్తం 5 రకాలని చెప్పని మహాత్ములు చెప్పే మాట. పంచతయ్య వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టాహ అనేటువంటి మాట. వృత్తయ పంచతయ్య, ఈ వృత్తులు 5 రకాలుగా ఉన్నాయని చెప్పని, అవి ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అనే విధాయకాలుగా ఆ మనస్సు లోపల 5 వృత్తులు చేరి ఉన్న విధానం ప్రవృత్తిగా. ఆ 5 ప్రధానముగా మనకు చెప్పుకున్నట్లయితే 3 వృత్తులు. ఒకటేమిటంటే ప్రత్యక్ష ప్రమాణముగా ఇంద్రియాలను ఆశ్రయించి విషయాల్లోకి పోయే విధానం ఒక వృత్తి. రెండవది మరి స్మృతి వృత్తి. స్మృతి అని చెప్పనంటే తనలో చేరి ఉన్నటువంటి సంస్కారములు, ఆ సంస్కారాలని జ్ఞాపకం చేసుకుని వాటి తలంచేటువంటి విధానముగా పోయేటువంటిది ఒక వృత్తి. కాబట్టి ప్రకారముగా మనస్సు అనేది ఎప్పుడూ కూడా ఇంద్రియాలతో ఉండి విషయాలని ఆస్వాదించటము, లేదా సంస్కారములతో చేరి ఆలోచనలను చేస్తూ ఉండటము, లేదా అజ్ఞానముతో సంబంధం పడి నిద్ర వృత్తి కలిగి ఉండటము. ఈ 3 కూడా అహర్నిశలు జరిగేటువంటి విధానం. అనగా మనస్సు అనేది ఇంద్రియముల సహకారముతో శబ్దస్పర్శాది విషయాలని ఆస్వాదించటం ఒక వృత్తి. రెండవది సంస్కారములను ఆశ్రయించి ఆ సంస్కారముల ద్వారా అనేక ఆలోచనలు చేసి ఆలోచన ప్రపంచంలో మునిగిపోవటం ఒకటి. మూడవది అజ్ఞానముతో సంబంధం పడి అజ్ఞానములో చేరిపోయి ఆ యొక్క నిద్ర అనే అంశాన్ని ఆస్వాదించే విధానముగా ఉండటము. ఈ ప్రకారంగా మనస్సు ఎప్పుడూ కూడా ఈ 3టితో సంబంధం పడి వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి స్థూల దేహముతో ఉండి ఇంద్రియాలతో ఉండి విషయాలని ఆస్వాదించటం, లేదా సూక్ష్మ దేహముతో ఉండి సూక్ష్మ దేహములో చేరి ఉన్న సంస్కారాలతో సంబంధం పడి ఆలోచనలు చేయటం, అది లేకపోతే కారణదేహముతో సంబంధం పడి ఆ కారణదేహములో ఉన్న అజ్ఞానముతో జతబడి నిద్రా వృత్తిలోకి వెళ్ళిపోవటము. ఈ ప్రకారముగా స్థూలదేహముతో అనుబంధం, సూక్ష్మదేహముతో అనుబంధం, కారణదేహముతో అనుసంధానం. ఈ 3టి ద్వారా మనసు ఎప్పుడూ కూడా వ్యవహారం కలిగి ఉంటుంది. ఈ 3టికి వేరై ఉన్నటువంటి 4వదగు మహాకారణం, అనగా జ్ఞానమునందున్నటువంటి మహాకారణంగా పిలువబడేటువంటి స్థలములో హంస యొక్క ఆశ్రయములో ఉండే పని మాత్రం ఇది పెట్టుకోవటం లేదు. కాబట్టి ప్రకారముగా ఈ స్థూల దేహముతో ఉండి ఇంద్రియాల సంబంధ విషయాలు, సూక్ష్మ దేహముతో ఉండి వాసనల సంబంధముగా ఆలోచనలు స్వప్నములు, కారణదేహముతో ఉండి తెలియంతనము అజ్ఞాన విధానముగా నిద్రా వృత్తిగా దాంట్లో ఉండటము. నిరంతరముగా ఈ యొక్క మనసు చేస్తున్నటువంటి పని ఇదే.
ఈ మూడింటితో సంబంధమే. స్థూల దేహముతో సంబంధం బడి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ దేహముతో సంబంధం బడి స్వప్నావస్థ, కారణదేహముతో సంబంధం బడి నిద్రావస్థ. ఈ ప్రకారముగా ఉన్నటువంటి వృత్తులతో ఉన్నటువంటిది అంతఃకరణం. అది మరి నివృత్తి కావాలని చెప్పన్నట్లయితే అది మహాకారణముతో సంబంధం పడాలి. కనుక నివృత్తి వృత్తులు అనేవి ఈ మూడు దేహాలకు సంబంధించిన అంశమైతే నివృత్తి అనేది మహాకారణముతో చేరి ఉన్న సంబంధం అన్నమాట. కాబట్టి మహాకారణము అనేది దేహముగా చెప్పే విధానం కాదు. మహాకారణ దేహము అని చెప్పి అనరు. స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము అన్నారే తప్ప మహాకారణాన్ని దేహము అని చెప్పి అనలేదు. అది మహాకారణం. మహా అనేటువంటి దానికి అక్కడ పేరు పెట్టారు. మహా అంటే మహాపూజాయాం, అనగా ఆత్మ పూజ, బ్రహ్మయజ్ఞం జరిగేటువంటి స్థలముగా ఉన్నటువంటిది. కాబట్టి ఆ స్థలములో ఉండటమే నివృత్తి అనేటువంటి మాట. కాబట్టి మనో నివృత్తి పరమోపశాంతి అన్నారు శంకరాచార్యుల వారు. అందువల్ల ఈ మనసు అనేటువంటిది నివృత్తి యొక్క విధానంగా రావాలని చెప్పనంటే అది హంస యొక్క ఆశ్రయంలో ప్రవేశించాల్సి ఉంటుంది. అట్టి హంసతో ఉండటమే నివృత్తి అనేటువంటి పదానికి అర్థం. కాబట్టి స్థూల దేహంతో సంబంధం బడి విషయాలని ఆస్వాదించిన, సూక్ష్మదేహంతో సంబంధం బడి స్వప్నలోకాలలో సంచరించిన, కారణదేహంతో సంబంధం బడి తెలియనితనంలోకి మునిగిపోయిన ఈ మూడు కూడా వృత్తులు అన్నారు. ఎందుకంటే దేహత్రయం కాబట్టి ఈ దేహత్రయముతో సంబంధం పడ్డటువంటి అంశాన్ని వృత్తులు అన్నారు. కాబట్టి దేహము అనబడకుండగా కేవలం మహాకారణముగా మోక్ష కారణమై, బ్రహ్మప్రాప్తికి కారణమై, అజ్ఞాన నివృత్తికి కారణమై, సంస్కార నివృత్తికి కారణమై, స్వరూప అనుభవాన్ని పొందింపజేయటానికి కారణమై ఉన్నటువంటిది మది మహాకారణము, హంస యొక్క ఆశ్రయము. కనుక దానితో ఉన్నప్పుడే మనోనివృత్తి అనేటువంటి యొక్క పదం వర్తింపబడుతుంది. కనుక ఈ మనోనివృత్తి అనేది ఎవరికి ఏర్పడుతుందో వాళ్ళకి పరమశాంతి. మనోనివృత్తి పరమోపశాంతి అన్నారు. పరమ అంటే శ్రేష్టమగు శాంతి. కనుక శాంతి అంటే బ్రహ్మమ యొక్క స్వరూపం. పరమశాంతి అనగా బ్రహ్మమనగా అని భారతంలో చెప్పేటువంటి యొక్క అంశం. పరమశాంతి అనగా బ్రహ్మమనగా అన్నారు. శాంతాకారం భుజగశయనం యోగి హృదయానగమ్యం అని కూడా చెప్పామాట. శాంతాకారం భుజగశయనం ఈ విధముగా ఆ యొక్క శ్రీమన్నారాయణుడుగా వైకుంఠవాసుడుగా చెప్పేది శాంతాకారమైతే అట్టి ఆ శాంత స్వరూపాన్ని యోగి హృత్ ధ్యానగమ్యం, యోగులు హృత్తు తన హృదయమునందే ధ్యానగమ్యం, ధ్యానము ద్వారా వాళ్ళు పొందుతున్నారు అని చెప్పినారు. కాబట్టి ఈ ప్రకారముగా మనం సకల మానవులు జీవితంలో శాంతిని కోరుతూ ఉన్నారు. శాంతిని ఉద్దేశించే అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. కనుక పరమశాంతి అనగా, పరమ సుఖము అనగా, బ్రహ్మానందము అనగా ఒకటే. కాబట్టి ఆ సుఖము, శాంతి, ఆనందము అనేటువంటివన్నీ కూడా ఆ బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క సుఖ లక్షణానికి పేరులు. ఆ బ్రహ్మములో ఉన్నటువంటి బ్రహ్మానందానికి పేరులు. దాన్నే సుఖము అన్నారు, దాన్నే శాంతి అన్నారు, దాన్నే మరి పరమశాంతి, శ్రేయస్సు అనే పదాలుగా వాడుతూ ఉన్నారు. కనుక పరమశాంతి అనగా అన్న, బ్రహ్మానందము అన్న, పరమ సుఖము అన్న ఒకటే అర్థం. కాబట్టి ఈ ప్రకారముగా ఏ బ్రహ్మమునందైతే ఈ లక్షణాలు ఉన్నాయో అట్టి ఆ లక్షణములు అనేటువంటివి లోకములో అందరూ కూడా అపేక్షిస్తూ ఉన్నారు. ఆ లక్షణాలను ఉద్దేశించే అందరూ అన్ని కార్యములు చేస్తూ ఉన్నారు. ఆ పరమ సుఖాన్ని, ఆ పరమశాంతిని, ఆ బ్రహ్మానందాన్ని అపేక్షించే అందరూ కూడా అన్ని కార్యములు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ కార్యం చేసినప్పటికీ కూడా ఆ కార్యం యొక్క ఉద్దేశం ఏంటంటే శాంతి కోసము, సుఖము కోసము, ఆనందం కోసము అనేటువంటి మాటలే సాధారణంగా అందరూ కూడా వాడుతూ ఉంటారు.
అందుచేత వారికి తెలియకుండగానే అందరూ బ్రహ్మమునే అపేక్షిస్తూ ఉన్నారు. నాకు శాంతి కావాలి, నాకు సుఖం కావాలి, నాకు ఆనందం కావాలి అని చెప్పినటువంటిదిగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పరోక్షముగా బ్రహ్మమునే అపేక్షిస్తూ ఉన్నారు. కనుక ఈ ప్రకారముగా ఆ బ్రహ్మమనబడేటువంటి దాని యందు ఉన్నటువంటి లక్షణములు ఈ పరమశాంతి కానీ, సుఖము కానీ, ఆనందము కానీ ఇవన్నీ కూడా బ్రహ్మము యొక్క స్వరూపమైనటువంటి యొక్క లక్షణాలు కాబట్టి అట్టి ఆ లక్షణాత్మకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మప్రాప్తిని పొందాలని చెప్పి అన్నట్లయితే ఇక్కడ మనసు అనేది నివృత్తి కావాలి. ముఖ్యంగా మనోనివృత్తి అనే పదం వాడాడు. ఆ నివృత్తి కాకుండా నువ్వు ఆ పరమశాంతిని పొందే అవకాశము లేదు. కనుక మనోనివృత్తికి పరమశాంతి బ్రహ్మానంద ప్రాప్తికి ఒక అనుసంధానం ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారముగా అందరూ కోరిందేమో పరమశాంతిని, పరమ సుఖాన్ని, బ్రహ్మానందాన్ని కోరుతూ ఉన్నారు. కానీ మనసు అనేటువంటి వృత్తిని ముందు పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందువల్ల మనసు అనేటువంటి యొక్క వృత్తిని ముందు పెట్టుకుని ప్రయాణం చేసేటువంటి వారు మరి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క సంబంధ లక్షణాలు పొందే అవకాశం మాత్రం లేదు. వాళ్ళు కేవలం వ్యవహార విధానములో ఉన్నారు కాబట్టి ఈ వ్యవహార ప్రపంచంలో చేరి ఉన్నటువంటి దుఃఖము, బాధ, వేదన ఇలాంటి వాటిని పొందే విధానమే తప్ప బ్రహ్మము యొక్క సంబంధ లక్షణాలను పొందే అవకాశం లేదు. సకల మానవులు కోరింది బ్రహ్మము యొక్క లక్షణం, కానీ ప్రయాణం చేస్తుంది మాత్రం దానికి విరుద్ధముగా తద్విరుద్ధముగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తే పొందబడేటువంటి యొక్క లక్షణాలు ప్రవృత్తి మార్గం ద్వారా పోయి పొందాలనేటువంటి యొక్క అపేక్ష కలిగి ప్రయాణం చేస్తూ ఉన్న విధానం. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు బోధిస్తూ ఉన్నారు, మనోనివృత్తి పరమోపశాంతి. కాబట్టి మనసు అనేటువంటి యొక్క వస్తువు నివృత్తి మార్గముగా అనగా ఇంద్రియాలతో సంబంధం లేకుండగా, ఆలోచనలతో సంబంధం లేకుండగా, అజ్ఞానంతో సంబంధం లేకుండగా చేసేటువంటి యొక్క విధానం. అది ప్రధానముగా దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాల్సి ఉంటుంది. దీని విషయంలో పరమాత్మ 3వ అధ్యాయంలో మాట్లాడుతూ కర్మేంద్రియాన్ని సంయమ్య అన్నాడు. కర్మేంద్రియాలను సంయమనం చేశాడు, బంధించాడు. యా ఆస్తే మనసా స్మరన్, మనస్సుతోనేమో ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఇంద్రియాల ద్వారా విషయాలనేమో ఆస్వాదిస్తూ ఉన్నాడు. కనుక ఇంద్రియాలతో విషయాలను ఆస్వాదించడం జాగ్రత్త అవస్థకు సంబంధించిన అంశము, మనసుతో ఆలోచనలు చేసే విధానం స్వప్నావస్థకు సంబంధించిన అంశము, నిద్ర అనేటువంటిది కారణదేహం యొక్క సంబంధమై ఉన్న అంశము. ఈ ప్రకారముగా మూడింటి విధానం కలిగి ఉన్నటువంటి విధానములో ఎవరైతే ధ్యానంగా కూర్చున్నారో అది మిథ్యాచారస్స ఉచ్యతే, అది కేవలం మిథ్యాచారము అని చెప్పిన అన్నాడు. కాబట్టి కూర్చున్న భంగిమ వేరు, చేసేటువంటి యొక్క ఉద్దేశంతో కూర్చున్నటువంటి విధానం వేరు, లోపల చేసేటువంటి పని వేరుగా ఉన్నది. కాబట్టి తద్విరుద్ధముగా ఉన్నటువంటి అంశముగా ఉన్నటువంటి యొక్క దానిని మిథ్యాచారస్స ఉచ్యతే, అది కేవలం మిథ్యాచారము అన్నాడు. కాబట్టి ప్రకారముగా లోకములో అందరూ కూడా పరమశాంతిని ఉద్దేశించి అన్ని కార్యములు చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్టి ఆ పరమశాంతిని పొందాలని చెప్పనేటువంటి అపేక్ష ఉన్నటువంటి వారు చేయాల్సిన పని ఏమిటని చెప్పనంటే మనోనివృత్తి, అది చేయాల్సి ఉంటుంది. ఆ మనసు అనేది వృత్తి రహితం కావాలని చెప్పనంటే హంస యొక్క ఆశ్రయములో ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు అనేది హంస యొక్క ఆశ్రయములో ఉంటుందో ఇక నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం ఏర్పడుతుంది. అట్టి నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా కలిగేటువంటిదియే జ్ఞానాగ్ని అన్నారు. జ్ఞానాగ్ని అన్నారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి ఆ ప్రకారముగా వారి యొక్క సూక్ష్మదేహం అనేక జన్మల కర్మలతో ప్రోగు చేసుకుని సంచిత కర్మాదులతో కూడి ఉన్నటువంటి
ఆ సూక్ష్మదేహము అనబడేటువంటిది అక్కడ కాల్పబడుతుంది, అగ్నిలో కాల్పబడుతుంది. ఆ దగ్ధం చేయబడేటువంటి ఆ ప్రదేశాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు మణికర్ణికాచ అన్నాడు. కాబట్టి మణికర్ణిక అని చెప్పనంటే మనం మరి ఆ యొక్క అసువులు భాష ఉన్న శరీరాన్ని ఎంతో లెక్క ప్రయాణంగా తీసుకువెళ్ళి ఆ మణికర్ణిక ఘాటు యందు ఆ శరీరాన్ని దగ్ధం చేస్తూ ఉన్నారు. అట్లా చేయటం వల్ల ఈశ్వర కరుణ కలుగుతుందని చెప్పేసి అని, వాళ్లకు సద్గతి ప్రాప్తిస్తుందని చెప్పేసి అని, దానివల్ల వాళ్ళు మరి మోక్షానికి పోతారని చెప్పని, ఇలాంటి భావాలన్నీ కూడా వ్యక్తులు మరి భావించి ఉన్నటువంటి విధానము. దానికి పారమార్థికముగా చెప్పేటువంటి అంశం ఏంటంటే, నువ్వు కాలసాల్సింది ఈ స్థూలదేహం కాదు. ఎందుకంటే ఈ స్థూలదేహముతో అనేక కార్యములు చేశాడు, అనేక పాపకార్యములు చేశాడు, అనేకటువంటి దుష్ట కార్యములు చేశాడు, ఎంతో అజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అలా అజ్ఞానం సంపాదించుకున్నటువంటి యొక్క జీవుడు ఆ సూక్ష్మదేహంతో కూడా వెళ్ళిపోయాడు. ఈ దేహం వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహాన్ని కాల్చడం చేత మరి వెళ్ళిపోయేటువంటి యొక్క ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి కర్మలు ఎట్లా పోయే అవకాశం ఉంటుంది? కనుక జీవుడు పోతూ పోతూ సూక్ష్మదేహం పట్టుకెళ్ళిపోయాడు. శరీరం యత్ అవాప్నోతి యచ్చాపిక్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్నివాసయాతో. వాయు గంధాన్ ఏ ప్రకారముగా పోయేటువంటి యొక్క గాలి ఆడ ఉన్నటువంటి ఆ పుష్పాల మీద ఉన్నటువంటి ఆ యొక్క సుగంధాన్ని ఎట్లా తీసుకుపోతుందో అదే ప్రకారంగా శరీరం యత్ అవాప్నోతి, ఆ శరీరాన్ని పొంది ఉన్నటువంటి జీవుడు ఉత్క్రామతి, ఉత్క్రమణం అనగా కర్మశేషం అయిపోయిన తర్వాత, ప్రారంధం అయిపోయిన తర్వాత మరి ఆ యొక్క ఆ సూక్ష్మ దేహాన్ని తీసుకుని జీవుడు వెళ్ళిపోయాడు. మరి ఆ సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనలన్నీ కూడా, ఆ సూక్ష్మదేహంలో ఉన్న పాప వాసనలన్నీ కూడా మరి ఆ సూక్ష్మదేహం పట్టుకుపోయిన తర్వాత ఆ జీవుడమ్మటే ప్రయాణం చేసే విధానముగా సూక్ష్మదేహం ఉన్నప్పుడు ఇక్కడ స్థూలదేహాన్ని కాలిస్తే అక్కడ ఉన్న సూక్ష్మదేహంలో కర్మవాసనలు పోయే అవకాశం ఉంటుందా? ఒక భక్తిభావంలోకి తీసుకునే అంశం అది వేరు. కానీ ఇక్కడ జ్ఞానపరంగా విచారించినట్లయితే మరి ఆ ఆయువు తీరి ఆయుకాల పర్యంతం వరకు వీడు అనేక కార్యములు చేసి, పాపకార్యములు చేసి, అనేకటువంటి కర్మలను మూటగట్టుకుని వాయువు గంధాన్నివా స్వామి చెప్పినట్లుగా మరి ఎట్లా వాయువు ఆ గంధాన్ని మోసుకుపోయిందో, ఏ ప్రకారంగా ఆ వాయువు గంధాన్ని మోసుకుపోయిందో ఆ ప్రకారముగా ఈ జీవుడు కూడా మరి ఆ జన్మలో చేసినటువంటి కర్మలన్నిటినీ కూడా సూక్ష్మదేహంతో పట్టుకుపోయిన తర్వాత వాని యొక్క కేవలం ఒక పార్థివ దేహముగా ఉన్నటువంటి యొక్క శరీరాన్ని దగ్ధం చేయటం చేత వానికి మోక్షం ఏర్పడుతుంది అనేటువంటిది ఒక భావం మాత్రమే, ఒక ఆలోచన మాత్రమే. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం శంకరాచార్యుల వారు మనోనివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్య మణికర్ణికాచ, దాన్ని మణికర్ణిక ఘాట్ అని చెప్పి అన్నాడు. అలాంటి మణికర్ణిక అనేటువంటి ఘాటు యందు అనగా జ్ఞానాగ్ని ప్రజ్వలింపబడ్డటువంటి ఘాటది, యోగాగ్ని ప్రజ్వలింపబడ్డటువంటి ఘాటు. అలాంటి ఘాటులోకి రావాలని చెప్పనంటే మనోనివృత్తి అనే అంశాన్ని ఎవరైతే సాధిస్తారో వాళ్లకు మాత్రమే ఆ ఘాటులో వారి యొక్క సూక్ష్మదేహం దగ్ధం చేయటం జరుగుతుంది అని అర్థం. ఆ ఘాటులో మాత్రమే సూక్ష్మదేహము అక్కడ దగ్ధం చేయబడుతుంది. కాబట్టి ఆ సూక్ష్మదేహం దగ్ధం చేయాలి. ఎందుకంటే చేసిన కర్మలన్నీ కూడా పాప సముదాయం అంతా కూడా స్థూల దేహములో లేదు, అదంతా సూక్ష్మదేహములో ఉన్నది. ఇక్కడ మనం చేసేటువంటి కర్మల సంబంధమై ఉన్నటువంటి యొక్క పాప పుణ్య సంబంధ వాసనలు స్థూల దేహం వరకు మాత్రమే పరిమితమై ఉన్నట్లయితే ఈ ప్రకారంగా అందరూ కూడా మరి ఆ యొక్క స్థూల దేహాలను దగ్ధం చేసేసినట్లయితే మరి ఆ పాపాలు కూడా కాలిపోయే విధానం ఏర్పడుతుంది. కనుక తాను చేసినటువంటి జీవుడు తాను చేసినటువంటి కర్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి పుణ్యపాపాలని
స్థూల దేహంలో నిక్షిప్తం చేసుకున్నాడా, సూక్ష్మ దేహం నిక్షిప్తం చేసుకున్నాడా అన్న విషయం చూసినట్లయితే స్థూల దేహములో మాత్రం ఉండవు. కనుక ఈ సూక్ష్మ దేహం నిక్షిప్తం చేయబడ్డాయి. కనుక సూక్ష్మ దేహములో నిక్షిప్తం చేయబడ్డటువంటి పుణ్యపాప సంబంధమై ఉన్న సంస్కారాలని మరి ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని కాల్చాలి అని చెప్పనంటే ఆయన చెప్పిన మాట శంకరులు మరి ఆ లోపల మనస్సు నివృత్తి కాగా ఏర్పడ్డటువంటి ఈ యోగ సమాధి అనబడేది ఉన్నదో అంటే ఆ యోగ సమాధి అనేటువంటి యొక్క దాని యందు ఏర్పడి ఉన్నటువంటి బ్రహ్మాగ్ని అని అర్థం. ఏమి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని స్వామి కూడా చెప్పిన మాట. బ్రహ్మకర్మ సమాధినా అన్నారు. కాబట్టి బ్రహ్మకర్మ అంటే మనస్సుని శ్వాస వెంబటే పెట్టడానిని బ్రహ్మకర్మ అన్నారు, యోగ కర్మ అన్నారు, ధ్యాన కర్మ అన్నారు, సోహం కర్మ అన్నారు. కాబట్టి దీన్ని ఆత్మపూజ, బ్రహ్మయజ్ఞము అనేక పేర్లతో పిలువబడే విధానము ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని శ్వాసతో చేర్చి పెట్టిన విధానం బ్రహ్మకర్మ అని స్వామివారు ఇక్కడ దాన్ని నామకరణం చేశాడు. మనమైతే శ్వాసనిష్ట అంటాం, లేదా హంసనిష్ట అని చెప్పని అంటాం, కర్మయోగము అంటాం, ధ్యాన యోగము అంటాం. ఇట్లాగా ఉన్నటువంటి యొక్క దానికి స్వామివారు ఇక్కడ దాన్ని బ్రహ్మకర్మ అనే మంచి పేరు పెట్టాడు. దీనికి మంచి పేరు ఇది. దాన్ని బ్రహ్మకర్మ అనేటువంటి అర్థం ఇది. ఎందుకంటే ఆ మహాకారణ స్థలం పరబ్రహ్మ స్థలం కాబట్టి. సుషుమ్న అనేదేమో అది శుద్ధ బ్రహ్మస్థలం, ఆపోస్థలము శబ్ద బ్రహ్మస్థలం, మరి మహాకారణ స్థలం పరబ్రహ్మస్థలం. అంటే పరబ్రహ్మమునకు నిలయమై ఉన్నటువంటి యొక్క మహాకారణమునందు మనసును పెట్టినట్లయితే దానిని బ్రహ్మకర్మ అని పిలువబడుతుంది. అట్టి బ్రహ్మకర్మ ద్వారా ఏర్పడేటువంటి సమాధి అని చెప్పిన అర్థం. అట్టి యోగ సమాధి, అట్టి యోగ సమాధి అని ఏర్పడేటువంటిది బ్రహ్మాగ్నౌ అన్నాడు. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఆ విధంగా ఏర్పడ్డటువంటి యొక్క బ్రహ్మాగ్ని అనేటువంటి యొక్క అగ్నిలో మరి ఆ సూక్ష్మ దేహం అనబడేటువంటి దాన్ని అక్కడ కాల్చివేయటం జరుగుతుంది. అట్లా ఆ సూక్ష్మ దేహాన్ని కాల్చివేసినటువంటి వారు మాత్రమే పరమశివ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఈశ్వరానుగ్రహముతో వాళ్ళు బ్రహ్మమునందు చేరి మోక్షాన్ని పొందగలుగుతున్నారు అనేటువంటి యొక్క అంశములో ఇక్కడ మనో నివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్య మణికర్ణికాచ. చాలా గొప్ప భావం ఇది. కనుక మణికర్ణిక ఘాటు మనం దర్శించాము. అనేక శరీరాలను అక్కడ దగ్ధం చేయటం చూస్తాం జరిగింది. ఆ గంగలోకి తోసేస్తూ ఉన్నారు. అందరూ భావించుకోవడం వాడికి ఇక్కడ పుణ్య విధానముగా ఆ దేహం దగ్ధమైంది కాబట్టి సద్గతిని చెందాడు, శివైక్యం చెందాడు, పరమాత్మలో లీనమైపోయాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు అనేటువంటి యొక్క భావాలు చాలామందిలో చేరి ఉన్నటువంటి విధానము. కాబట్టి అది కేవలం ఓ వాక్యమునందు చేరి ఉన్నటువంటి యొక్క అంశము, ఓ భక్తి కోణములో చేరి ఉన్నటువంటి యొక్క అంశం. అది జ్ఞానపరంగా చూసినట్లయితే మరి కాల్సాల్సింది ఆ మణికర్ణిక ఘాటు కాదు. ఇక్కడ మనలో ఏర్పడేటువంటి ఆ జ్ఞానాగ్ని అనబడేటువంటి మణికర్ణిక ఘాటు కాడ మరి ఆ యొక్క సూక్ష్మ దేహములు అనబడేటువంటివి దగ్ధం చేయాల్సి ఉంటుంది. ఎవరెవరి యొక్క సూక్ష్మదేహాన్ని ఆ మణికర్ణికా ఘాట్లో దగ్ధం చేసుకుంటారో, ఏమి అసువులు వీడిపోయిన తర్వాత జీవుడు తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క బంధువులు ఆ దేహాన్ని తీసుకువచ్చి మణికర్ణికా ఘాటులో దహన క్రియలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడేమిటంటే ఎవరో తీసుకుపోయి కాల్చేది కాదు. ఎవరి యొక్క సూక్ష్మదేహాన్ని వాళ్ళ ద్వారానే, వాళ్ళ చేతుల మీదగానే వాళ్ళ సూక్ష్మదేహాన్ని వాళ్ళు తమ యొక్క యోగ సమాధిలో, జ్ఞానాగ్నిలో, మణికర్ణిక ఘాటులో దాన్ని దగ్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి యొక్క సూక్ష్మదేహాన్ని వాళ్ళే ఖాళీ చేసుకోవాలి. బయట ఉన్నటువంటి స్థూల దేహమైతే ఈ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత బంధువులు, దాయాదులు ఆ స్థూల దేహాన్ని ఆ మణికర్ణిక ఘాటు అప్పజెప్పి
వాళ్ళు కొంత సుంకం చెల్లించి దాన్ని దగ్ధం చేయించే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు చేసిన ప్రక్రియ వల్ల ఈ జీవుడు సద్గతిని చేరుకుంటున్నాడా అనేటువంటి విషయము జ్ఞానపరంగా ఆలోచించాల్సిన అంశము. ఎందుకంటే ఆ పాపములు చేసి సూక్ష్మదేహంలో పెట్టుకుని దేహాన్ని వదిలి ప్రయాణం చేసినటువంటి జీవుడు ఆ విధంగా మరి సద్గతి పొంది మోక్షం పొందే విధానంగా ఉన్నట్లయితే, ఒకవేళ ఎవరైతే దేహం సాధించిన తర్వాత ఆ దేహం తీసుకుపోయి కాశీలో మణికర్ణిక ఘాటులో దగ్ధం చేయడం కారణముగా ఆ జీవుడు ఉత్తమ గతికి మోక్షానికి పోయాడనే విధానంగా ఉన్నట్లయితే, ఇక్కడ ఇక భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, శమదమాల షట్క సంపత్తి, అష్టాంగ ప్రక్రియలు ఇవన్నీ ఇప్పుడు నిరుపయోగం అయిపోతాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులుగా చెప్పేటువంటి అంశములు కానీ, శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వం పదార్థ శోధనము, వాసన క్షయము, మనోనాశనము అనేటువంటి యొక్క అంశములు కానీ నిరుపయోగం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి భగవద్గీత వ్యర్థమవుతుంది, ఉపనిషత్తులు నిరర్ధకమైపోతాయి. కాబట్టి ఈ ప్రకారం జ్ఞానపరముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం అనబడేటువంటి దాన్ని ఎవరికి వారుగా మనోనివృత్తి, ఆ మనస్సును నివృత్తి మార్గముగా హంస యొక్క ఆశ్రయంలో ప్రయాణం చేయించి వాళ్ళ సూక్ష్మదేహాన్ని వాళ్ళే తన చేతుల మీదుగా జ్ఞానాగ్నిలో కాలిసి వేసుకోవాల్సి ఉంటుంది. యస్య సర్వే సమారం ఏమి యదైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే. అర్జున, యదైధాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే కట్టెలు ఏ ప్రకారంగా దగ్ధమైపోతున్నాయో, జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తదా, ఆ ప్రకారముగా సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు అన్నీ కూడా కాలిపోతున్నాయి అని పరమాత్మ అన్నాడు. అలాంటి విధానముగా సూక్ష్మదేహాన్ని గనక కాలిసివేయగలిగితే వారు సద్గతిని పొందే అవకాశము, బ్రహ్మానుభవాన్ని పొందే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి కనుక ఇది జ్ఞానపరముగా చెప్పేటువంటి యొక్క అంశము. కాబట్టి బాహ్యమునందు ఉన్నటువంటి యొక్క అంశాన్ని దర్శించాలి, జ్ఞానపరముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని అనుభవరూపకంగా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి కోణములో అటు బాహ్యమునందు పెట్టారు, ఇటు పరమార్థ అంశాన్ని చూపిస్తూ ఉన్నారు. కనుక పరమార్థ అంశముగా చూపించే మార్గములో ప్రయాణం చేసి వాళ్ళు సద్గతి, మోక్షమును, జన్మరాహిత్యాన్ని పొందాల్సి ఉంటుంది. మనో నివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్య మణికర్ణికాచ. అది మణికర్ణిక సంబంధమై ఉన్నటువంటి జ్ఞానపరముగా ఉన్నటువంటి యొక్క అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.